ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చి టాప్ 4 బెస్ట్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఎనిమిని కన్ఫ్యూజ్ చేయడానికి లేదంటే ఎవరినైనా ఇంప్రూవ్ చేయడానికి ఎలాగైనా పనికొస్తుంది. సరేనా, మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లేదంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సరేనా, స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తారని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, మీకు కష్టం వచ్చేటి బాగా అలవాటు ఉండాలి. అంటే మీ ఫింగర్ మూమెంట్ బాగా కరెక్ట్గా ఉండాలి. అండ్ వెపన్ స్విచెస్ ఇవన్నీ ఐడియా ఉండాలి. సో నేను ఒకవేళ లేదంటే ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి, దాంట్లో క్లారిటీగా చెప్పాను. సరేనా, ఇవన్నీ మీకు కరెక్ట్గా ఐడియా ఉండి అండ్ మీకు ఫింగర్ మూమెంట్ కరెక్ట్గా ఉండి అంటే కష్టం వచ్చేటి కొంచెం ఫాస్ట్గా ప్రెస్ చేయాలి. సరేనా, అలాగుంటే మీకు ఈ మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి అనమాట. సో నంబర్ 1 మూమెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ ఎనిమి అయితే ఉన్నాడు. ఇది చాలామంది తెలుసు, మళ్ళీ చెబుతున్నా. సో ఇక్కడైతే ఎనిమి ఉన్నాడు. ఓకే, ఆ కంటైనర్ వెనకాల ఎనిమి ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ 1కి వెళ్ళండి, నేను చూపించిన ఏరో మార్క్ దగ్గరికి. ప్లేస్ 1కి వెళ్ళి మళ్ళీ ప్లేస్ 2కి, ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఎనిమిని. సరేనా, ప్లేస్ 1కి వెళ్ళి వెంటనే ప్లేస్ 2కి వచ్చి వెంటనే ఎనిమిని కొట్టండి. ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ ప్లేస్ 1కి వెళ్ళండి, వెళ్ళిన వెంటనే వెపన్ స్విచ్ జంప్. సరేనా, అలా చేసి ప్లేస్ 2కి రండి. అలా వచ్చిన వెంటనే ఫైర్ చేయండి. సరేనా, ఇది ఆపోనెంట్ వ్యూలో ఇలా ఉంటుంది అనమాట. ఈ మూమెంట్ మిమ్మల్ని అంత ఈజీగా హెడ్ షాట్ కొట్టలేరు. సో ఇది జస్ట్ ఎనిమిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఒక గ్లోవల్ ఇస్తాను, రైట్ సైడ్కి వెళ్ళినట్టే వెళ్తాను, వెంటనే లెఫ్ట్ సైడ్కి వచ్చి కొట్టేస్తా. ఎందుకంటే అతను ఫైర్ చేస్తారు కదా, నేను రైట్ సైడ్కి వెళ్ళి ఓపెన్కి వెళ్తే అతను ఫైర్ చేస్తాడు కన్ఫర్మ్గా. సో ఆ టైంలో నేను వెంటనే వేరే ప్లేస్కి వెళ్ళి వెంటనే ఫైర్ చేస్తాను. ఇది వన్స్ మీరు బాగా నేర్చుకుంటే మీరు ఇంకా మూమెంట్స్ బాగా కరెక్ట్గా ఇవ్వగలుగుతారు. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది. సరేనా, నంబర్ 2కి వెళ్ళిపోతాం. నంబర్ 2 వచ్చి సేమ్ ఇదేలాగా అనమాట. అదేలాగా మూమెంట్ ఇవ్వండి. ఎప్పుడైతే ఎనిమిది కొట్టాలనుకుంటే అప్పుడు మాత్రం జంప్ చేసి కొట్టండి. అంటే మూమెంట్స్ కరెక్ట్గానే ఇవ్వండి, ప్లేస్ మారుస్తూ ఉండండి. ఎప్పుడైతే ఎనిమిని కొడతారో అప్పుడు మాత్రమే జంప్ చేసి కొట్టండి. అలా చేయడం వల్ల సో ఎనిమి ఫస్ట్ మీరు గ్రౌండ్ అంటే కింద పరిగిస్తూ ఉంటారు కదా, సో కిందకు డ్రాగ్ చేస్తాడు, వెంటనే మీరు జంప్ చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఆ టైంలో అతను డ్రాగ్ చేసినా మీకు పడదు. సరేనా, ఈ మూమెంట్ కూడా అంత పెద్ద కష్టమేమి కాదు. బాగా మూమెంట్ ఇవ్వండి. ఎప్పుడైతే ఎనిమిని కొట్టాలనుకుంటారో అప్పుడు జంప్ చేసి కొట్టండి. జంప్ చేసి కొట్టిన వెంటనే సో మీరు ఆటోమేటిక్గా అలాగే మూమెంట్ కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ మీరు కింద పరిగిస్తూ ఉంటారు కాబట్టి సో ఎనిమిది మిమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తారు, వెంటనే మీరు జంప్ చేస్తారు అతను అన్ఎక్స్పెక్టెడ్గా. సరేనా, మూమెంట్ ఇవ్వండి. ఎప్పుడైతే ఎనిమిది మిమ్మల్ని ఫైర్ చేస్తాడో జంప్, ఫైర్, వెపన్ స్విచ్. ఓకేనా, పెద్ద కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన పని లేదు. జంప్, ఫైర్, వెపన్ స్విచ్ అనమాట. సో ఓకేనా, ఈ మూమెంట్స్ అని మీరు కరెక్ట్గా ఒకసారి నేర్చుకుంటే సో మీరు ఇంకా ఆటోమేటిక్గా యాక్యురసీ కూడా కంట్రోల్ చేస్తారు అండ్ వన్ ట్యాప్స్ కూడా కరెక్ట్గా ఆడగలుగుతారు. సరేనా, స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, కొంచెం నేర్చుకుంటే మీకే అలవాటు అయిపోతుంది. ఆడుతూ వెళ్తుంటే మీకే ఒక ఐడియా వస్తుంది. అంటే ఎలాంటి ఎనిమిది దగ్గర ఎలాగ మూమెంట్ ఇవ్వాలని మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది ఒక 1 or 2 days టైం పడుతుంది మీకు మూమెంట్స్ అన్ని కరెక్ట్గా రావాలంటే. సో అలా వచ్చిన వెంటనే మీరే ఆటోమేటిక్గా ఆడేస్తారు మూమెంట్ ఇస్తూ. మీకే అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా, మీరు కరెక్ట్గా ఆడితేనే మూమెంట్స్ అని వస్తుంది, లేదంటే మిస్టేక్ చేస్తే ఎనిమిది మిమ్మల్ని ఈజీ కొట్టేస్తారు. నంబర్ 3కి వెళ్ళిపోతాం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఈ మూమెంట్ ఎవరికైనా నచ్చితే ఇది పర్ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. చెబుతున్నాం మళ్ళీ. సరేనా, మళ్ళీ మీరు ట్రై చేసి ఎనిమిది దగ్గర పడిపోతే నన్ను అడగకూడదు, ఎందుకంటే కష్టంగా ఉంటుంది కాబట్టి. సో ఎనిమికి హెడ్ మీరు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, మీరు కరెక్ట్గా ఇది ట్రిక్ ప్లే చేస్తే ఎనిమికి హెడ్ అంత ఈజీగా ఇవ్వరు. సరేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆపోజిట్ వ్యూలో ఇలా ఉంటుంది. ఎనిమి ఎంత డ్రాగ్ చేసినా మీకు పడదు. సో మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తేనే, లేదంటే ఛాన్సెస్ ఉన్నాయి ఎనిమి కొట్టడానికి. సరేనా, మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేయండి. ఇక్కడ నుంచి కొంచెం ల్యాగ్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ ట్రిక్ కొంచెం కష్టం కాబట్టి. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సరేనా, ఇది ఎందుకు కష్టం అంటే మీకే అర్థమైపోతుంది, నేను చెబుతాను. సో దీనివల్ల స్క్రీన్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మీరు అనుకున్న దానికన్నా కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది కాబట్టి సో మీరు ఎనిమి మీద ఏం పెట్టలేరు, పెట్టిన వెంటనే డ్రాగ్ చేయలేరు. సరేనా, ఈ ట్రిక్ పర్ఫామ్ చేయాలంటే క్లియర్గా చెప్తా వినండి. ఫస్ట్ జాయ్స్టిక్ మీద సింగిల్ టైం క్లిక్ చేయండి, మళ్ళీ రన్నింగ్ బటన్, థర్డ్ వచ్చి స్క్రీన్ని లెఫ్ట్ ఆర్ రైట్ అంటే ఎనిమి పొజిషన్ బట్టి. సరేనా, జాయ్స్టిక్ని మూవ్ చేయదు, జాయ్స్టిక్ మీద అలా క్లిక్ చేసి వెంటనే రన్నింగ్ బటన్ కొట్టి స్క్రీన్ని తిప్పండి, అలా లెఫ్ట్ ఆర్ రైట్ తిప్పండి. మీరే ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళి ఈ ట్రిక్ పర్ఫామ్ చేయండి. ఎందుకు కష్టం అని మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే సో ఏం పెట్టలేం, అంటే ఈ మూమెంట్ ఇచ్చేటప్పుడు స్క్రీన్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. సో ఆ టైంలో మనం ఎనిమి మీద ఏం పెట్టలేం, పెట్టినా డ్రాగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది కొంచెం అంటే ఈ ట్రిక్ నాకు నచ్చింది బ్రో, నేను ఇది నేర్చుకుంటా అనుకున్న వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. వన్స్ దీన్ని మీరు బాగా నేర్చుకుంటే మీరు ఇంకా మూమెంట్ గాడ్ అయిపోయినట్టే. సరేనా, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైతే బాగా నచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం కష్టంగా ఉంటుంది, స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉంటుంది. ఇది అలవాటు అయితే మీరే ఆటోమేటిక్గా పర్ఫామ్ చేస్తారు. ఈ ట్రిక్ మీకు నచ్చితే ఒకసారి ట్రైనింగ్ వెళ్ళి ఆడండి, ట్రై చేయండి. నచ్చిందంటే కంటిన్యూ, లేదంటే లైట్. ఓకేనా, నంబర్ 4కి వెళ్దాం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, సిటప్ మూమెంట్. ఓకేనా, ఎవరైతే 3 ఫింగర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది. 2 ఫింగర్ ప్లేయర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. 3 ఫింగర్లో కూడా మీకు పక్కా ఫింగర్ మూమెంట్ ఉండాలి. ఫింగర్ మూమెంట్ అంటే ఏమో కాదు, ఈజీ. మీ సిట్టింగ్స్ ఉన్నాయి కదా కస్టమైజ్ చేయడం. ఓకేనా, దాన్ని ఫాస్ట్గా ప్రెస్ చేయడం, అంటే మీ వేల్స్తో దాన్ని ఫాస్ట్గా ప్రెస్ చేయడం, దాన్ని ఫింగర్ మూమెంట్ అంటారు. ఓకేనా, మీ ఫింగర్ మూమెంట్ ఫాస్ట్గా ఉంటే ఈ ట్రిక్ అంత బాగా వర్కౌట్ అవుతుంది. లేదంటే మీరు కూర్చుంటారు కాబట్టి సో ఆ టైంలో ఎనిమిది మిమ్మల్ని కొట్టేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కొంచెం ఫాస్ట్గా
రెస్పాండ్ అవ్వాలి, సరేనా? సో ఈ ట్రిక్ అంత పెద్ద కష్టమేం కాదు, బాగా వినండి. అండ్ అలాగే ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ సిటప్ బటన్, సెకండ్ వెపన్ స్విచ్, థర్డ్ రన్నింగ్ బటన్, ఫోర్త్ వచ్చి జంప్ అనమాట. ఈ 4 ఎప్పుడైతే క్లిక్ చేస్తారో బాగా వినండి, సిటప్, వెపన్ స్విచ్, రన్నింగ్, జంప్ బటన్. ఈ 4 క్లిక్ చేసిన వెంటనే ఎనిమి మీద ఏం పెట్టి ఫైర్ చేయండి. ఎప్పుడైతే ఫైర్ చేస్తారో మళ్ళీ వెంటనే వెపన్ స్విచ్ మీద క్లిక్ చేయండి. 5, 6 ఓకేనా? 5 వచ్చి ఫైర్, 6 వచ్చి వెపన్ స్విచ్ అనమాట. మొత్తం మీరు 6 టైమ్స్ క్లిక్ చేయాలి. సో అందుకే చెప్పాను 3 ఫింగర్ ప్లేయర్స్ కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ట్రిక్ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఒకసారి నేర్చుకోండి. ఇది మీకు ఫింగర్ మూమెంట్ పక్కా ఉండాలి, లేకపోతే స్లోగా ఉంటుంది ఆపోనెంట్ వ్యూలో. సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు వీడియో పక్కా నచ్చుంటుంది, ఓకేనా? ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ ట్రిక్స్ అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఓకేనా? అంటే ఫస్ట్ నుంచి చూడండి, మీకు పక్కా అర్థమవుతుంది, సరేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.